గరుడ పురాణం మనకు చాలా విషయాలు తెలుపుతుంది. దీన్ని వేదవ్యాసుడు రచించాడు. ఇందులో మనుషులు చేసే పాపాలకు నరకంలో ఎలాంటి శిక్షలు పడతాయో రాసి ఉంటుంది. దాని ప్రకారమే నరకంలో పాపులకు శిక్షలు వేస్తారు. అయితే మనుషులు ఎలాంటి తప్పులు చేస్తే వాటికి గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు వేస్తారో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును, భార్య పిల్లలను కాజేసిన వాళ్లను శిక్షించడం. దీని ప్రకారం శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది. యమదూతలు కాలపాసంతో కట్టేసి చిమ్మ చీకటి నరక కూపాన్నే తమిశ్రం అంటారు. అంటే నరకంలో భటులు చిమ్మ చీకటి కూపంలో కట్టేసి శిక్షిస్తారన్నమాట. ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని కుంభీపాకం ప్రకారం శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించి చంపేవారు కూడా ఈ కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది. కణకణలాడే రాగి పాత్ర ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద బగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడికి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. శరీరం శాశ్వతమని తన కోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్ళు రౌరవం అనే నరకానికి వస్తారు. రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. న్యాయపరమైన వారసత్వాన్ని కాదని ఆస్తిపాస్తులను అక్రమంగా లాక్కుని అనుభవించే వారిని, ఇతరుల భార్యను, ప్రేమికురాలని అక్రమంగా లోబర్చుకుని అనుభవించేవారు మహారౌరవంలో శిక్షింపబడతారు. ఇక అంతతమిశ్రం ప్రకారం స్వార్థ చింతనతో ముక్కు మునగ తినేవారిని, అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తర్వాత వదిలేసి పారేసే వారిని శిక్షిస్తారు. అవసరాలు తీరే వరకు భార్యను వాడుకుని ఆ తర్వాత వదిలి పారేసే వారిని శిక్షిస్తారు. భార్యాభర్తలను శిక్షించేందుకు యముడు ఈ నరకానికి పంపుతాడు. అసిత పత్రవనం ప్రకారం విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుబెట్టి వాళ్లను చెడగొట్టే వాళ్ళు ఇక్కడికి వస్తారు. సూకర ముఖం ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. శిక్షలను అనుభవిస్తారు. అంతఃకోపం ప్రకారం చిన్న చీమకు అపకారం తలపెట్టని వాళ్ళని బాధించేవారు, అపకారికైన ఉపకారం చేసే వాళ్లను బుద్ధిపూర్వకంగా తొక్కి పట్టి బాధించేవాళ్లు, కాపాడమని ప్రాధేయపడే వారిని అవకాశం ఉండి కూడా కాపాడని వాళ్ళు ఈ నరకానికి వస్తారు. తప్తమూర్తి ప్రకారం నరకం ఓ కొలిమిలా ఉంటుంది. ఇక్కడ పెనుమంటలు, నాల్కలు సాచి భగభగమంటుంటాయి. బంగారం, విలువైన రత్నాలు, రత్నాభరణాలు కాజేసిన వారిని ఇందులో పడేసి సజీవ దహనం చేస్తారు. క్రిమి భోజనం ప్రకారం క్రిమి కీటకాలతో నరకం నిండి ఉంటుంది. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా, వాళ్లకు మెతుకులు విదిల్చకుండా మిగిలే వాళ్లను, ఎదిటి వాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరి పారేసే వాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు. సాల్మలి ప్రకారం వావి వరస పట్టించుకోకుండా అక్రమ సంబంధాలకు ఎగబడే ఆడ, మగవారు శిక్షింపబడతారు. కఠినంగా శిక్ష ఉంటుంది. జాతి రీతి లేకుండా జంతువులతోనూ శృంగారం నడిపే వారికి వజ్రకంటక సాలి ప్రకారం శిక్ష విధిస్తారు. వైతరిణి ప్రకారం అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు వాటిని పూర్తిగా దుర్వినియోగపరిచి అక్రమాలకు, అనుచితాలకు పాల్పడితే శిక్షకు గురవుతారు. వైతరిణిలో ఉండే కాలుష్య జలమే ఈ నరకంలో ఒక బావిలో ఉంటుంది. వివాహం చేసుకుని ఉద్దేశం లేకపోయినా మాయమాటలు చెప్పి ఆడపిల్లను ముగ్గులోకి దింపి అనుభవించే పురుష పశువులకు ఈ నరకంలో శిక్ష పడుతుంది. ప్రాణరోధం ప్రకారం కుక్కలు వగైరా జంతువులను వేటకు ఉసుగొల్పి సాధు జంతువుల ప్రాణాలు హరించే వారికి శిక్ష ఉంటుంది. పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు, వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్లంతా ఈ నరకానికి వచ్చి పడుతుంటారు. లాలా భక్షణం ప్రకారం అతి కాముకులు భార్యను కట్టు బానిస కన్నా నీచంగా చూసే వాళ్ళు తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించే వాళ్లకు శిక్ష విధిస్తారు. ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు సారమేయాదానం ప్రకారం శిక్ష కఠినంగా ఉంటుంది. ఇక అవీచి ప్రకారం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది.
నీటి బొట్టు లేని నరకమిది. అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రమేదో ఉందేమో అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పే వాళ్ళను, తప్పుడు ప్రమాణాలు చేసేవాళ్లను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి మోసం చేసేవారిని అవీచి ప్రకారం శిక్షిస్తారు. అయోపానం నరకం తాగుబోతుల కోసమే. ఆడామగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనప ద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి. ఇక రక్షోభక్ష ప్రకారం జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినే వారికి శిక్ష విధిస్తారు. ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్లను, నమ్మక ద్రోహం చేసే వాళ్లను శూలప్రోతల్లోకి పంపుతాడు యముడు. శరకర్ధమం ప్రకారం మంచివాళ్ల పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికేసే వాళ్లకు శిక్షలు విధిస్తారు. తన తోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడటం, తక్కువ చూపు చూడటం, మానవ హక్కులను హరించి వేయడం లాంటివి ఎవడైతే చేస్తాడో వాడు దందసూకంలోకి వస్తాడు. ఇక వాతరోధం ప్రకారం అడవులలో, చెట్ల మీద, కొండ కొమ్ములలో ఉండు ఎవ్వరి జోలికి రాని జంతువులను పట్టి చంపే వారిని శిక్షిస్తారు. ఆకలితో అలమటించిపోయేవాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడు పర్యావర్తనం ప్రకారం శిక్ష అనుభవిస్తాడు. ఇక సూచి ముఖం ప్రకారం గర్వం, పిసినారితనం ఉన్నవారు రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు తీయకుండా దాచేసే పరమ లోభులు ఈ శిక్ష అనుభవిస్తారు. శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.